జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. ఇక్కడ ఉన్నసేపు సరి చేసుకోవాలనుకోవడం, ఇక్కడ ఉన్నసేపు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయడం, కన్నీళ్ళు విడిచి తీర్మానం చేసుకోవడం అన్నీ బాగుంటాయి. అవతలకు పోయిన వెంటనే నేను చాలా అందంగా ఉన్నా అనుకుంటారా. అద్దం ముందుకు వెళ్ళినప్పుడు తెలిసిపోద్ది, ఎక్కడో తేడా ఉంది, కొంచెం అందంగా పుట్టితే బాగుండు అనుకున్నారా. బయటికి వెళ్ళిన తర్వాత అబ్బాయి మన సూపరు అంటే ఏంటి? బయటికి వెళ్ళాలంటే నీ మొహం మారిపోయిందా అంటే మనం ఎలా ఉన్నామో అలా చూపించినప్పుడు ఏం చేసుకోవడానికి ఇష్టపడాలా? ఏం చేసుకోవడానికి? సపోజ్ ఇప్పుడు అద్దం ముందుకు వెళ్ళాము, మీరు కాటుకు పెట్టుకుంటారు కదా, కొంతమంది పెట్టుకుంటారు కదా, తప్పేం కాదు, కళ్ళకి మంచిది, తప్పేం కాదు, ఏదో మాకేం తెలియదు అని కదా. ఇప్పుడు ఈ కాటుక సమపాలల్లో పెట్టుకుంటే కంటికి ఏంటి అందంగానే ఉంటుంది. ఇప్పుడు ఇలా పెట్టేసుకుంటారు కొంతమంది దెయ్య పిల్లల్లాగా పెట్టి. ఇప్పుడు అద్దం ముందుకు వెళ్ళావు, ఖచ్చితంగా పెట్టుకున్నప్పుడు మీరు దేని ముందుకు వెళ్తారు? చూపించింది ఇదంతా నీకు చిరాకు వచ్చేసింది, బయటకు వచ్చా లేదా చాలా బాగుంది అనుకుని వచ్చేసావు. బయటకు వచ్చినప్పుడు చూసిన వాళ్ళు నిన్ను ఏమనుకుంటారు? కొంతమంది ఏమో నాలాంటి వాళ్ళు ఉంటే అనేస్తారు, ఏ దెయ్యలా వచ్చేసేవేంటి అని అంటారు. నాలాంటి ఎవడన్నా తగిలితే. లేదు కొంచెం మొహమాటస్తులు ఎవరైనా మీకులాగా కొంతమంది మొహమాటస్తులు ఉన్నారనుకోండి, మనసులో నవ్వుకుంటారు, ఏం దెయ్యంలా వచ్చేసింది ఏంటి అనుకుంటారు. అవునా కాదా? అంటే సరి చేసుకుని రావడం మంచిదా లేదా యాజ్ ఇట్ ఈస్కి వచ్చేయడం మంచిదా? నిజమేనా? ఇప్పుడు మందిరానికి వచ్చావు, నీ అసహ్యతను, నీ అసహ్యమైన కార్యాలను ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. సరి చేసుకుని బయటికి వెళ్తే మంచిదా? వీళ్ళు ఏంటి అంత దరిద్రులు, మందిరానికి వెళ్తారా ఆదివారం, సిగ్గు లేకుండా ఇలాంటి దిక్కుమాలి పనులు చేస్తారు, వెళ్ళిన పాటలేంటి, పాడిన పాటలేంటి, స్టేజ్ మీద చెప్పే సాక్ష్యాలేంటి, ఇలా బ్రతికేంట్రా అనుకోవడం బెటరా? సరి చేసుకోవడం బెటరా? అనిపించుకోవడం బెటరా? కొంతమంది మొహం మీద అనొచ్చు, ఎక్కువ శాతం మంది వాళ్ళ డిస్కస్ చేసుకోవచ్చు, నీ దగ్గర దాకా అనరు. ఎందుకని? పనికిమాలను నువ్వు పనికిమాలిన దాని అంటూ ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. మనకు బాగా రోషం ఎక్కువ కదా, మనకే సరి చేసుకోవడానికి ఇష్టపడరు. కానీ నేనేం చెప్తున్నానంటే ఇక్కడ చెప్పబడినట్లుగా మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు ఏం పుచ్చుకోకూడదు? మోసపుచ్చుకోకూడదు. ఏం చేయకూడదండి? కాబట్టి వాక్యం విన్నప్పుడు బ్రతుకుని ఏం చేసుకోవాలా? మార్చుకోవద్దా? మరి మార్చుకోకుండా వెళ్ళిపోతే నష్టం ఎవరికే? మాకే అంటారు కానీ మార్చుకోరు. నిజంగా చెప్తున్నా, మాకే అని చాలా ఈజీగా చెప్తారు కానీ మార్చుకోరు. మార్చుకుంటే బ్రతుకులు ఎందుకు ఇలా తగలాడతాయి? ప్రవర్తనలు ఎందుకు ఇలా తగలబడతాయి? బ్రతుకులు, కుటుంబాలు ఎందుకు విచ్ఛిన్నం అవుతాయి? పరిస్థితులు ఎందుకు మారిపోతాయి? అవి మారకుండా మన అండర్లో, మన కంట్రోల్లో ఉండాలి అని అంటే ఖచ్చితంగా వాక్యం చెప్పినప్పుడు మన బ్రతుకును మనం ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే అవతలకి పోయి తాను ఎట్టివాడో ఏం చేస్తారంట? మనలో కూడా చాలామంది బతికేది పనికిమాలిన బ్రతుకు. నేను చాలా మంచిదానండి, చాలా మంచివాడండి పాస్టర్ గారు, అందరూ నన్ను అన్యాయంగా అనేస్తున్నారండి అంటారా? అంటే మర్చిపోయావు నువ్వు ఎలాంటి వ్యక్తివో, నీ పరిస్థితులేంటో, నీ స్థితిగతులేంటో, నీ చూపులేంటో, నీ మాటలేంటో, నీ పద్ధతులేంటో, నీ ప్రవర్తనలు ఏమిటో ఏం చేసావు? మర్చిపోయావు. కానీ వాక్యాన్ని విని సరి చేసుకునేవాడు ఆశ్చర్యించబడతాడు. ఏం చేయబడతాడు?
ఆశీర్వదించబడతాడు. మనం ఆశీర్వదించబడాలా, మనం బలపరచబడాలా. దేవుడు అద్దం ఎందుకు చూపిస్తుంది అంటే సరి చేసుకోరా నాయన, నువ్వు నీట్గా ఉండాలా, నువ్వు అందంగా ఉండాలా, నువ్వు సరి చేసుకోవాలా, నీ ఫేస్ సరి చేసుకోవాలా, నీ పౌడర్ సరిగా రాసుకోవాలా, నీ హెయిర్ సరిగా దూకోవాలా, నీ వస్త్రాలంకరణ కరెక్ట్గా ఉండాలా అనడానికి అద్దం పెట్టారు. అవునా కాదా? అంటే ఆ అద్దం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? కరెక్టే, సరి చేసుకోవాలా, మనం బాగుండాలని. మనం ఎలా ఉండాలి? మనం బాగుండాలా. అద్దం ఉద్దేశం అదే, దేవుని వాక్య ఉద్దేశం కూడా అదే. నువ్వు చెడుగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు బాగుండాలనే ఆయనకి ఇష్టం. అందుకనే సరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. నువ్వు మార్చుకోవడానికి, అంటే నేను చూపించాడంటే నువ్వు చెడు, నువ్వు ఇంకా మారు అని కాదు. అరే నువ్వు ఎలా ఉన్నావు మార్చుకో, నీ పద్ధతులు ఎలా ఉన్నాయి మార్చుకో. అందుకోసం అంటే మనం చెడుగా ఉండడం ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. అందుకని అద్దాన్ని పెట్టారే, సరి చేసుకోండి మీ బ్రతుకును. అంటే దీంట్లో ప్రేమ ఉందా, కోపం ఉందా? ప్రేమ ఉందా, అసహ్యం ఉందా? మీకు అర్థమైందా? అంటే అద్దం ఉద్దేశం ప్రేమ కలిగి ఉండడం, నిన్ను నీలా చూపించి ఎక్కడైనా నీలో ఉన్న లోటుపాట్లు సరిచేసి ఆ బయటికి వెళ్ళినప్పుడు అందరికీ మంచిగా ఆకర్షణీయంగా, అంటే ఆత్మ సంబంధమైన ఆకర్షణగా, రోల్ మోడల్గా నువ్వు కనబడడం కోసమే అద్దం. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలొద్దా? కానీ చాలామంది అపవిత్ర కార్యాలు ఏం చేయలేకపోతున్నారండి? సరి చేయలేకపోతున్నారు. ఇది సో అపవిత్రమైన కార్యాలు మనలో ఉంటే డెఫినెట్గా మనం ఏం చేసుకోవాలా? నేను మళ్ళీ చెప్తున్నా అండి, విలువలు లేని జీవితాన్ని జీవింతే నువ్వు బ్రతికినా ఒకటే, చచ్చిన ఒకటే. కుటుంబాలు పతనం అయిపోవడానికి టీవీ ద్వారా వర్తమానం చాలామంది వింటున్నారు. ఈ రోజున ఈ ఆధునిక యుగంలో నేను మళ్ళీ చెప్తున్నాను, స్త్రీలు బయటికి వెళ్తున్నారు. బయటికి వెళ్ళడం తప్పని చెప్పను, ఉద్యోగాలు చేయడం తప్పని చెప్పను, వ్యాపారం చేయడం తప్పని చెప్పను. కానీ నువ్వు ఎక్కడున్నా నీ ప్రవర్తన ఏం చేసుకోవాలా? కాపాడుకోవాలి. పురుషులు కానీ స్త్రీలు కానీ కాపాడుకోవాలి. కాపాడుకోకుండా విచ్చలవిడిగా జీవిస్తా నా ఇష్టం అన్నావా, ఏదో ఒక రోజు, ఈ రోజున నాకు తెలిసిన ఒక ఆమె ఉంది, ఆమె చేసిన పనికిమాలిన పనుల వల్ల ఈరోజు చూడ్డానికి మనిషి కూడా లేని దుస్థితిలో మంచం మీద పడిపోతే, పిల్లలు లేరు, భర్త లేడు. కారణం ఏంటో తెలుసా? ఆమె చేసిన యవ్వన కాలంలో పనికిమాలిన పనులు ఈ వృద్ధాప్యలో ఒంటరిగా మార్చేసి ఆమెను. ఎలా మార్చే? కారణం ఏంటి అంటే, అనుకుంటున్నావు ఈరోజు యవ్వనం ఉంది, నేనేం చేసినా చెల్లిపోద్ది. నేను చెప్తున్నా, నువ్వు యవ్వన కాలంలో నువ్వేం చేసినా చెల్లుద్ది. కానీ ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు కుక్క బతుకైపోద్ది. మనిషి రియలైజ్ చేసిన ఎప్పుడు అవుతాడు తెలుసా? ఆ మంచం మీద పడి చూసే నాదు లేనప్పుడు నువ్వు చేసిన తప్పులని ఒక్కసారి నీకు అలా గుర్తొస్తాయి. వాక్యం చెప్పు తెలుసా? అప్పుడు గుర్తు తెచ్చుకోవడం మంచిదా? నువ్వు ఆరోగ్యం ఉండగానే, చేతుల శక్తి ఉండగానే, యవ్వనం ఉండగానే, ప్రభువా నా బ్రతుకుని మార్చుకోవాలనుకుంటున్నానయ్యా అని మార్చుకుని ప్రభువుకి పరిమళ వాసనగా బ్రతకడం మంచిదా అమ్మా? కదా. అక్కడ పడిన తర్వాత నువ్వు మార్చుకుందామని అనుకున్నా, నువ్వు రిలీజ్ అయినా అప్పటికే శిక్ష పడిపోయింది. చేతులు కాలాగా ఆకులు పట్టుకుంటే. ఈరోజు చాలామంది అలాంటి పొజిషన్లో ఉన్నారండి. మంచం మీద పడిన తర్వాత ఖచ్చితంగా నువ్వు చేసిన పాపాలన్నీ గుర్తొస్తాయి. అవి రాకముందే సరి చేసుకుంటే మనకి ఎందుకో తెలుసా? దేవుడు క్షమించే దేవుడండి, అని కఠినాత్ముడు కాదు. అద్దాన్ని చూపించింది ఎందుకు? నువ్వు సరి చేసుకుంటే ఓకే, నిన్ను మరలా క్షమిస్తా, మరలా ప్రేమిస్తా అనడమే దేవుని చిత్తం. అర్థమైందా? సో ఆ మంచం మీద పడి నేను చాలామందిని చూశానండి. మంచం మీద పడి నేను అలా చేశాను, ఇలా చేశాను, అందుకే ఈ జీవితం వచ్చింది అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రోజులు రాకముందే, అందుకే బైబిల్ సెలవిస్తుంది, దుర్దినములు రాకముందే అన్నాడు. ఏ దినములు అంటే నీ లైఫ్లో ఆ చెడ్డ దినాలు రాకముందే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ సమయాన్ని, నీ యవ్వనాన్ని, నీ బలాన్ని ఎవరి కొరకు ఉపయోగించాలా? ఎవరి కొరకు? అప్పుడు మనం పరిమళ వాసనగా ఉంటాం. ఎలా ఉంటాం చెప్పండి? ఏ వాసనగా? పరిమళ వాసనగా మనం ఉంటాం. సో రెండో విషయం ఏంటంటే, మన సువాసన పాడు చేసేది అపవిత్రత. ఏంటి చెప్పండి? మొట్టమొదటిది ఏంటి? జారత్వము. మొట్టమొదటిది ఏంటి? రెండోది ఏంటి? అపవిత్రత. మూడో చదువురండి, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు చాలండి. మన సువాసన పాడు చేసే మూడో అంశం ఏంటనంటే ఏంటి అంటే అర్థం ఏంటి? లోభత్వం అంటే లోబడ్డం ఏంటమ్మా? ఆ మధ్యలో ఎవరో ఒక ఎండమావులు అంటే ఎండల్లో ఉండే మావులు అన్నాడు ఎవరో, నాకు గుర్తులేదు. ఈ మందిరంలోనే
పేరు నాకు గుర్తులేదు కానీ సంథింగ్ ఏదో అలాంటిది చెప్పినట్టు గుర్తు నాకు. అమ్మ అది కాదు, ఎడారి ప్రాంతాల్లో దూరంగా నీళ్ళు ఉన్నట్టు కనబడుతుంది, దాన్ని ఎండమావులు అని అంటాం. ఒకసారి ఎవరో నాకు గుర్తులేదు పేరు, కానీ మనవాళ్ళే అలాగా. ఇప్పుడు లోబత్వం అంటే లోబడే తత్వం, లోబత్వం కాదు అమ్మ, అది కాదు. లోబత్వం అంటే పిసినారితనం. ఏంటి చెప్పండి? లోబి అంటే పిసినారి బ్యాచ్ అనమాట. ఎవరు చెప్పండి? ఇప్పుడు బాగా ఆలోచించండి. జారత్వం పవిత్రత సువాసన పాడు చేస్తుంది, అపవిత్రత సువాసన పాడు చేస్తుంది, పిసినారితనం కూడా సువాసన పాడు చేస్తుందా? చెప్పండి గట్టిగా, పాడు చేస్తుందా? ఇప్పుడు చెప్పండి, పిసినారి బ్యాచ్ ఎంతమంది ఉన్నారు మీలో? మనసులో అనుకోండి, పైకొద్దు. అవే మేము చాలా ఖర్చు పెడుతున్నాం పాస్టర్ గారు, మీకు తెలీదా? పై ఖర్చు పెట్టావు, ఏడ్చావు ఎప్పుడైనా లోపల? దాన్నే లోబత్వం అంటారు. అర్థమైందా? అందరూ ఇస్తున్నారు, మనం ఇవ్వకపోతే బాగోదు, మరలా ఇచ్చావు చెప్పు. దాన్నే లోబత్వం అని అంటారు. అంటే ఇచ్చావు, ఇచ్చే మనసు లేదు, పెట్టావు స్వతహాగా పెట్టే మనసు లేదు, చేసావు స్వతహాగా చేసే మనసు లేదు, కానీ ఎవరో ఏదో అనుకుంటారని చేసావు. దాన్ని ఏమంటారు? లోబత్వము. ఏమంటారు చెప్పండి? ఇది కూడా నీ సువాసన పాడు చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, పిసినారోళ్ళు కూడా దేవుని రాజ్యం చేరారంట. ఉందా లేదా? కింద వచ్చిన ఉంది, మీరు చదవండి క్లియర్గా. రండి ఒకసారి కిందకి, 5వ వచనం చదవండి ఒకసారి. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు. ఇప్పుడు బాగానండి, ఎలా చూడండి నా వైపు ఒకసారి. ఏ రాజ్యమునకు హక్కుదారుడు కాదంట? ఏ రాజ్యమునకు? ఇప్పుడు చెప్పండి, పిసినారోళ్ళు కూడా దేవుని రాజ్యాన్ని చేరరు. పాస్టర్ గారు నేను ఏ విచారం చేయలేండి, ఏ అపవిత్ర కార్యం లేదండి, మానక వచ్చానండి, మందిరానికి వచ్చాను. నువ్వు పిసినారు బ్యాచ్, అందుకే వెళ్ళలేదు దేవుని రాజ్యానికి. దేవుడు అక్కడ ఆపేస్తాను నేను. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నేను కూడా పిసినారు ఉండే, అందుకే నీలాంటి పిసినారులు ఇక్కడ రాకూడదని ఇక్కడ నుంచి తోసేస్తాను అంటాడు దేవుడు. అంటే బాగా ఆలోచించండి, దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కారంట ఎవరు? లోబి అయి ఉన్నవాళ్ళు. ఎవరు? బాగా ఆలోచించండి. లోబి అంటే పిసినారోళ్ళు కూడా ఒక రకంగా చెప్పాలంటే సువాసన వెదచలరు కానీ దుర్వాసన కొడతారు. ఏం కొడతారండి? బాగా చెప్పాలంటే కుటుంబాల్లో ఒక పిసినారోళ్ళు ఉంటే మిగతా వాళ్ళందరికీ నరకమే. అవునా కాదా? ఇప్పుడు భర్త పిసినారోడు అనుకోండి, భార్యకు బిడ్డలకి నరకమే. ఎందుకని? ఏం తెచ్చేవాడాడు? 1 కేజీ ఉల్లిపాయలు తెచ్చి వారం సర్దుకోమంటాడు. నిజమే, వారం సర్దుకోండి, రోజుకు 1 ఉల్లిపాయ ఉండమంటాడు. పిసినారు బ్యాచ్ ఉంటాడు ఒకడు, ఆడు కడుపుకు కూడా తిండు, ఆఖరికి కడుపుకు కూడా తిండు, హాస్పిటల్కి వెళ్ళడు, ఎవరికి చూపించడం, ఆడు చూపించుకోడు, ఏదైనా బలైనతే పోతరు ఎప్పటికి అంటాడు ఆడు. ఆ పిసినారు బ్యాచ్ ఆడు. లోబి అయినా సరే ఎక్కడ చేరడంట? ఎక్కడ చేరడు? దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కాడు. బాగా గుర్తుపెట్టుకోండి. లోబి అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి, చాలా అర్థాలు ఉన్నాయి. దానికి ఏమంటారంటే నానా అర్థాలు అంటారు కదా తెలుగులో. నేను స్పెషల్ పండిట్ అన్నాను. తెలుగు మామూలుగా అయితే తెలుగు టీచర్ అవ్వాలి నేను వాస్తవానికి. నా టీపీటీ అంటే తెలుగు పండిట్ నేను చదివింది, కానీ పూర్తిగా చదవాలా. 1 ఇయర్ తర్వాత జాబ్లోకి వచ్చేసాను. దాంట్లో నానా అర్థాలు అంటే ఒకే పదానికి చాలా అర్థాలు ఉంటాయి కదా. సో లోబి అనే పదానికి పిసినారి అనే పదం వస్తుంది. రెండోది కక్కుర్తోడు, అది కూడా అర్థం వస్తుంది. అర్థమైందా? సో ఈ కక్కుర్తోడు, పిసినారోడు, లోబి వీళ్ళు ఎక్కడ చేరరు? ఎక్కడ చేరరు? దేవుని రాజ్యానికి చేరరు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరానికి వచ్చి కూడా కక్కుర్తుపడే బ్యాచ్ లేరా? అందుకే బైబిల్లో ఏముంది? ఏమి తిందుమో ఏమి త్రాగుదామో ఇలాంటి జీవితం, ఇలాంటి ఆలోచనలు పక్కన పెట్టు, ముందు ప్రభు రాజ్యాన్ని వెతుకు అన్నాడు దేవుడు. ఏ రాజ్యాన్ని వెతకాలి అంటే అర్థం ఏంటి? టార్చ్ లైట్ వేసుకుని వెతుకుంటే వెళ్ళమనా? మరి దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే మరి అదే చెప్పేది ఈజీగా, దేవుని రాజ్యాన్ని వెతకండి పాస్టర్. అదే వెతకడం అంటే ఏంటి? మనకు తెలియాలిగా కనీసం. అదే వెతకాల. అదేంటి? ఆయన నీతి ఎక్కడ దొరుకుద్ది? ఆయన రాజ్యం ఎక్కడ దొరుకుద్ది? ఏం టార్చ్ లైట్ వేసుకుంటే దొరుకుద్దా? దారం అంటే అయ్యా పలానా రాజ్యం ఎక్కడుందని అడుగుతూ వెళ్ళాలా? మరి కాదు చెప్తా వినండి. దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకడం అని అంటే ఆయన కొరకు బ్రతకడం. ఎవరి కొరకు?
ఆయన కొరకు మన జీవితాన్ని సమర్పించుకోవడం, మన బ్రతుకును అంకితం చేయడం ఈ లోకంలో ఉన్న దేనికంటే దేవుని నీతి, దేవుని మందిరం, దేవుని పరిచర్య నాకు ఎక్కువ అనే స్థితికి రావడం. కానీ మనం నిజం చెప్పండి, దేవుని పనే ముఖ్యం అని అనుకునే బ్యాచ్లో ఉంటామా? చాలామంది క్రైస్తవులు టీవీ ద్వారా కూడా చాలామంది పాస్టర్స్ కానీ విశ్వాసులు కానీ దేవుని పనే ముఖ్యం అని అనుకునే వాళ్ళు ఉన్నారు. లేరన్నా, ఉన్నబట్టే మన రాజ్యం, మన ప్రపంచం, మన భూమి ఇంకా ఎలా ఉంది వాళ్ళని బట్టి. అంతే కదండి. అబ్రాహాం ఏమన్నాడు, దేవా 10 మంది నీతిమంతులు ఉంటే అక్కడ నాశనం చేయకుండా ఉంటావా అంటే, 10 మంది ఉంటే కూడా నేను నాశనం చేయను అన్నాడు దేవుడు. అంటే ఇంకా మన ప్రపంచం క్షేమంగా ఉందంటే అలాంటి నీతిమంతులు ఉన్నారనే కదా అర్థం. అలా దేవుని నీతిని వెతికే వాళ్ళు ఉన్నారనే కదా అర్థం, విశ్వాసుల్లో కానీ సేవకుల్లో కానీ. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వడం? ఎవరికి ఇవ్వడం? పిసినారోడు ఏం చేస్తాడో తెలుసా? తన స్వార్థం తాను చూసుకుంటాడు. ఎవరి స్వార్థం? తన స్వార్థం. నేను నా కుటుంబం, నా పిల్లలు, నా ఆరోగ్యం, నా స్థితిగతులు, నేను అనుకునేవాడు దేవుని కొరకు ఆలోచన చేయలేడు. ఎవరి కొరకు? దేవుని కొరకు ఆలోచన చేసుకున్నవాడు నేనేమైపోతానో అనే ఆలోచన రాదు. బాగా వినండి, నేనేమైపోతానో, నా పిల్లలు ఏమైపోతారో, నా కుటుంబం, అస్సలు ఆలోచన రాదు. దేవుని కొరకు నేను బ్రతుకుతా, నా పరిస్థితులు దేవుడు చూసుకుంటాడు. కానీ కక్కుర్తి పడేవాడు ఏం చేస్తాడు తెలుసా? వాడి కొరకే వాడు సమకూర్చుకుంటాడంట. ఎవరి కొరకు? బైబిల్లో ఏముంది? దేవుని కొరకు కాక తన కొరకు తను సమకూర్చుకునేవాడు అని ఉందా? ఉందా లేదా? ఏ అధ్యాయంలో ఉంది? ఉందా? తీయండి ఒకసారి. అంటే లోకసువార్త గట్టిగా చదువుతున్నారన్నమాట, పర్లేదు. 12వ అధ్యాయం తీయండి ఒకసారి, 15వ వాక్యం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు. చాలు. ఇప్పుడు చూడండి బాగా 21వ వచనం కూడా ఒకసారి చదవండి. అదే అధ్యాయం 21, ఇది ఇక్కడ దొరికింది. దేవుని ఎదుల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నాడు. ఇది ఇందాక నేను చెప్పిన రెఫరెన్స్. ఇక్కడ ఏమనుంది? దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగున అని ఉంది. అంటే ఇప్పుడు మనం ఎవరి కొరకు సమకూర్చాలట? ఎవరి కొరకు? ఇప్పుడు నేను చెప్పండి, మనం నిజంగా దేవుని కొరకు సమకూరుస్తున్నామా? చెప్పండి. లేదు అని చెప్తున్నారు. మరి అద్దం ముందుకు వచ్చినప్పుడు ఏం చేయాలా? రేపు నుంచి వెళ్ళి దేవుని కొరకు లేదు, మన కొరకే సమకూర్చుకున్నాం చెప్పడం కాదు. ఏం చేయాలా? గట్టిగా చెప్పండి. ఆచరించాలా. అంటే నువ్వు ఎవరి కొరకు సంపాదించాలా? నాకు ఈరోజు డబ్బులు వచ్చిన దేవుని పరిచర్య చేస్తా, ఈరోజు ధనం వచ్చిన దేవుని సువార్త చేస్తా, దేవుని పరిచర్య ఖర్చు పెడతా, ఈ తలంపు నీకు ఉండాలి. కానీ అందుకే అక్కడ ఏమన్నాడు తెలుసా? మీరు ఏ విధమైన లోభమునకు, పిసినారితనమునకు చోటు ఇవ్వకూడదు. మీరు దేని చోటు ఇవ్వకూడదు? లోభమునకంటే లోభత్వానికి చోటు ఇవ్వకూడదు. అంటే ఏంటి? నీ కొరకు. ఇక్కడ ధనవంతుడి గురించి అదే రాస్తుంది. ఆడ అన్నాడంట, ఒక ధనవంతుడు భూమిని సమృద్ధిగా కూర్చుకుని, ఇప్పుడు ఏమన్నాడు? నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకేం చాలదు? స్థలము చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వీడు సంపాదించిన సంపాదనకి ఏం సరిపోవట్లేదంట? చోటు సరిపోవట్లేదంట. ఏం సరిపోవట్లా. ఇప్పుడు ఆడు అనుకుంటున్నాడు, ఇప్పుడు ఇలాంటి వాళ్ళ గురించి, అంటే పిసినారోళ్ళ గురించి ఈ ఉపమానం చెప్పాడు దేవుడు. పైన ఏమన్నాడు? ఏ విధమైన లోభమునకు మీరు ఏమీకూడదు, ఎడమివ్వకూడదు. అంటే లోభత్వానికి గురి కాకూడదు, లోభత్వంగా ఉండకూడదు, పిసినారితనంగా మీరు ఉండకూడదు అని దేవుడు చెప్తూ, అలాంటి పిసినారుడు ఒకడు ఉన్నాడంట. ఆడు ధనవంతుడు. అందుకే చూడండి, ప్రపంచంలో ఎవడ పిసినారుడో ఆడే ధనవంతుడిగా ఉంటాడు. నేను అలా ఉన్నప్పుడు ధనవంతుడిగా ఉన్నా, ఇప్పుడు లేను. ఎందుకని నాకు అర్థమైంది. నేను చాలాసార్లు నా సాక్ష్యంలో చెప్పాను, నేను చాలా జాగ్రత్త పరుణ్ణి, చాలా ధనం విషయంలో చాలా రూపాయి ఆగి ఖర్చు పెట్టేవాడిని. ఎవరికి ₹1 వేస్ట్గా ఖర్చు పెట్టేవాడిని కాదు నేను. నా తత్వం అది. ఎప్పుడైతే యేసయ్య నా హృదయంలో ప్రవేశించాడో నాలో ఉన్న లోభత్వం పోయింది. ఇప్పుడు ధారాళంగా ఖర్చు పెట్టడం మొదలుపెట్టాను. ఇప్పుడు నా కొరకు ఏం సంపాదించుకోవట్లా. ఇప్పుడు ఎవరి కొరకు సంపాదిస్తున్నా? ఎవరి కొరకు అండి? ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి నేను ప్రాపర్టీస్ ఏమీ వెనకేలా,
నేను సేవకు వచ్చిన తర్వాత కరిగిపోవడం మొదలుపెట్టినాయి, కానీ నిల్వలు పెరగడం మొదలెట్లా. ఉన్న నిల్వలన్నీ ఏమైపోయినాయి? కరిగిపోయినాయి. ఇంకా కరగడానికి నిల్వలు కూడా లేవు. అర్థమైందా? అప్పుల నిల్వ మాత్రం గట్టిగా ఉంది. నిజమే. కానీ నా హృదయంలో ఎక్కడా భయం లేదు. ఏ విషయంలో కూడా నేను రాజీ పళ్ళ. పరిచర్య చేసే విషయంలో, దేవుని ఖర్చు పెట్టే విషయంలో ఏనాడు తగ్గల. ఈరోజు కూడా దేవుడు నన్ను తలగా నిలబెట్టడానికి కారణం ఏంటి తెలుసా? ఎక్కడ లోభత్వానికి చోటు ఇవ్వాలా, ఈ రూపాయి నేను దేవుని ఖర్చు పెట్టాలా, ఉంటే నా బిడ్డలకు ఉంటుంది కదా, 3 పిల్లలు కదా, నా కుటుంబం కదా, ఏనాడు కూడా ఆలోచించుకునే మైండ్ సెట్ నాకు రాలా. ఎందుకు అన్నట్టు నాకు తెలుసు, పిసినారిగా ఉండేవాడికి ఎక్కడ స్థలం లేదు. ఇప్పుడు ఈ ధనవంతుడు అనుకున్నాడు, నేను ఫుల్గా సంపాదించుకున్నా, ఎవరికి రూపాయి పెట్టలా, దేవునికి ఏం ఖర్చు పెట్టలా, కాబట్టి నా ప్రాణమా. ఇప్పుడు మీలో కూడా ఎందుకు సంపాదించున్నారా అని అడిగితే, ఎందుకు సంపాదించడం ఏంటండి, ఎవరికి చేయి జాపకుండా బ్రతకాలని కోరుకుంటున్నాను, ఏ సమస్య నాకు రాకూడదు, నా బిడ్డలకి లోటు రాకూడదు, కాబట్టి దండిగా సంపాదిస్తున్నానండి అని అంటాం. మరి నీ కొరకు, నీ బిడ్డల కొరకు ఆలోచించావు, దేవునికి పరిచర్య కొరకు ఎప్పుడన్నా ఆలోచించావా? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? దేవుని కొరకు నువ్వు ఆలోచిస్తే నీ కొరకు ఎవరు ఆలోచిస్తారట. నేను ఎప్పుడు ఒకటి నమ్ముతాను, చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఏమంటే మీ పిల్లల మొహం ఎప్పుడు చూడరా, మీ పిల్లల గురించి మీరు ఆలోచించరా అని అంటారు. అప్పుడు నేను అంటాడు, నా పిల్లల కొరకు నేను ఆలోచించడం మంచిదా, నా దేవుడు ఆలోచించడం మంచిదా? నా గుప్పులు ఎంతే ఉంటుంది, దేవుని గుప్పులు లెక్క కట్టగలరా మీరు ఎవరన్నా? ఇప్పుడు సాధారణంగా చూడండి, సహజంగా కొంతమంది పిల్లలు ఉంటారు, పిల్లలకి చాక్లెట్ తీసుకోమన్నాం అనుకోండి, వాళ్ళు ఎన్ని తీసుకుంటారు? 1-2 తీసుకుంటారు. తెలివైనోడు ఏం చేస్తుంది తెలుసా? నువ్వే ఇయ్యి అంటాడు. నువ్వే ఇయ్యి అంటాడు. ఎందుకని? ఆడి గుప్పులు ఎంత ఉంటుంది? ఆడు మహాయితో 10 చాక్లెట్లు పడతాయి. డాడీ నువ్వు ఇయ్యి అన్నాడు అనుకో, ఆడు చాలా తెలివైనోడు అని అర్థం. అంటే అర్థమైంది తెలుసా? డాడీ గుప్పులు పెద్దది, కానీ తండ్రి ఏం చేస్తాడు తెలుసా? అప్పుడు నా కొడుకు ఎంత మంచోడు తెలుసా, ఎందుకని ఆడి గుప్పులతో తీసుకోకుండా నన్ను ఇమ్మన్నాడు, నాకు అంత విలువనిచ్చాడు, సంతోషం ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, ఒక గుప్పులు కదా, ఇప్పుడు ఆ చిన్నోడి గుప్పులు అయితే 10 చాక్లెట్లు కూడా వెళ్ళవు గట్టిగా, కానీ అదే తండ్రి గుప్పులతో ఇస్తే చెప్పండి, నీ గుప్పులతో నువ్వు సంపాదించుకుంటే కొంచెమే, దేవుడి గుప్పులు ఇచ్చాడా విస్తారం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామమును మహింపొందుదాం. నాకు ఆ విషయం బాగా తెలుసు. అందుకే ఏనాడు కూడా నా బిడ్డల కొరకో, నా కుటుంబం కొరకో, నా స్థితిగతుల కొరకో ఏమైపోతానో నీ ఆలోచన ఏ కోసాన నా మైండ్ సెట్లో రాకపోవడానికి నాకు తెలుసు. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద నేను ఏమీ సంపాదించలేను, సంపాదించినా అది పరలోక రాజ్యం. కానీ పరలోక రాజ్యం చేరేదంటే తెలుసా? భూమి కొరకు, ఈ భూమి మీద దేవుని కొరకు నువ్వు సంపాదించిన ఆత్మలు, ప్రభు కొరకు నువ్వు చేసిన పరిచర్య, అదే అక్కడ సమకూర్చబడుద్ది. ఎక్కడ? పరలోక రాజ్యంలో. ఎక్కడ? అందుకని ఆయన నీతిని అంటే అర్థం ఏంటి? దేవుని నీతి కొరకు పనిచేయి, దేవుని పరిచర్య కొరకు పనిచేయి, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పనిచేయి. ఇప్పుడు సువార్తలై పరిచర్య అయినా ఏ రాజ్యవ్యాప్తి కొరకు? ఇవన్నీ ఏ రాజ్యవ్యాప్తి కొరకు? ఇప్పుడు ఒక క్విజ్ పెట్టాం, దేని కొరకు ఇది? ఈ వంకరైన ప్రజలు వాక్యం చదవడం ద్వారా ఆయన బతుకంతా లోక సువార్తలు, ఆయన పుట్టిక, ఆయన జీవం, ఆయన స్వస్థతలు, ఆయన మరణం, ఇవన్నీ కూడా ప్రజలు క్షుణ్ణంగా చదివి తెలుసుకుంటారు. దానివలన ఆయన రాజ్యవ్యాప్తి జరుగుతుందా లేదా? అంటే ఈ ఖర్చు వెనక కూడా ఒక ఉద్దేశం ఉంది మీ సేవకుడికి. ఏది వ్యర్థంగా చేయలే. వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితులు ఇబ్బందే, కానీ నా ఆలోచన ఏంటి తెలుసా? దేవుని కొరకు చేయాలా. నేను ఒక ఆయన పలకరించిన యాక్సిడెంట్ జరిగింది ఒక పోస్ట్ మాస్టర్ గారికి. కాలు ఇరిగిపోయింది, ఈ ఫేస్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది, మొత్తం ప్లాస్టిక్ సర్జరీ చేశారు, ఆపరేషన్ చేశారు, మొత్తం ఫేస్ అంతా మారిపోయింది. ఇప్పుడు ఆయన హాస్పిటల్ ఖర్చు 6 లక్షలైంది. అంటే ఈ మాట చెప్పట్లా. ఇప్పుడు మనం హెల్తీగా ఉన్నాం కదా, ఒకవేళ ఏదైనా జరిగితే తెస్తామా తేమా? గట్టిగా చెప్పండి, తెస్తాం కదా. అప్పుడు ఉన్నాయా లేవని ఆలోచన ఉంటుందా? బ్రతికితే చాలు. అప్పుడు ఒక డైలాగ్ కొడతారు, ఏంటి చెప్పండి అది? చెప్పండి గట్టిగా చెప్పండి, పర్లేదు చెప్పండి.
కానీ అవునొచ్చు. ఇంకో మాట అంటారు, అదే కరెక్టే. ఇంకో మాట ఏమంటుంది సార్, బతుకుంటే మళ్ళా డబ్బు సంపాదించవచ్చు, ప్రాణం పోతే రాదు కదా అంటాం కదా. నేనేమంటాను తెలుసా, ఈరోజు ఇబ్బంది అయింది, దేవుని కొరకు ఖర్చు పెడితే మళ్ళీ సంపాదించగలం. కానీ సంపాదించగలం ఎప్పుడో తెలుసా, మనస్ఫూర్తి ఖర్చు పెట్టినప్పుడు. లేదా సంపాదించే మార్గాలు కూడా దేవుడు ఓపెన్ చేయడండి. డోర్స్ ఓపెన్ ఎందుకు అవుతున్నాయి, నేను చాలాసార్లు ఆశ్చర్యపోతూ ఉంటాను. ఏంటి ఆశ్చర్యం తెలుసా, ఇంత ఇబ్బందులో కూడా పరిచర్యలో నేను ఎంత అలా ఖర్చు పెడతాను, అలా ఓపెన్ అయిపోతుంటాయి డోర్స్. ఎలా వస్తుందో తెలీదు, ఎక్కడి నుంచి వస్తున్నట్టు. ఈ డోర్స్ ఎవరు ఓపెన్ చేస్తున్నారు? నాకు తెరవబడట్లేదండి. నువ్వు పిసినారి బ్యాచ్, మరి నీకు తెరవబడవు డోర్లు. నీకు ఎవడో డబ్బులు ఎవరో ఓపెన్ చేయరు. ఎందుకని? మనసులో లేదుగా. ఎక్కడ లేదు? ఇక్కడ ఉండాలా, మనస్ఫూర్తిగా దేవుని కొరకు చేయాలా. అందుకే ఇక్కడ ఉంది, లోపులైనా దేవుని రాజ్యమునికి ఏం కారంట, ఏం కారు, గట్టిగా చెప్పాలా, హక్కుదారులు కారు. అర్థమైందా? కక్కుర్తోళ్ళు దేవుని రాజ్యమునికి హక్కుదారులు కాదు. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.